నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర ఎడిటర్. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఈరోజు ప్రధానంగా ఏపీకి జగన్ గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 17, ఇప్పుడు చంద్రబాబు గారు వాటిని ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతారట. మరి అది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనమా కాదా? ప్రత్యేకించి పులివెందుల మొదలైన వాటికి వచ్చిన మెడికల్ సీట్లు కూడా వదిలేశారు. మరి పులివెందుల మీద కక్ష లేకపోతే ఈ ప్రభుత్వ అసమర్థత ఏమవుతుందో ఏమనలో తెలియదు. ఇక ఏపీ ఆరోగ్యశ్రీకి సంబంధించి బీమాతోటి ఏదో లింక్ పెడుతున్నారు. మరి బీమా మొత్తం అవన్నీ ఇప్పుడు మాదిరిగానే, అంటే గతంలో జగన్ గారి ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఆరోగ్యశ్రీ ఉండే అవకాశం లేదు. మరి దాని పరిణామాలు ఏంటి? మంచిగానే ఉంటాయా, పేదలకు ఇబ్బందులు వస్తాయా అనేది చూడాలి. విశాఖ ఉక్కు కోసం ప్రైవేటీకరణ చేయొద్దని ఆ కార్మిక సంఘాలు అంతా ఆందోళన చెందుతూ ఉంటే చంద్రబాబు గారు నిన్న డబ్బా ఇస్తూ ఈ సర్వీసులు అవుట్సోర్సింగ్ ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబితే మీకేంటి నష్టం, అది ప్రైవేటైజేషన్ ఎట్లా అవుద్దని కొత్త వాదన తీసుకొస్తున్నారు. దాని మీద వెళ్దాం. క్రిమినల్ నీతులు అసలు క్రిమినల్స్ పాలిటిక్స్లోకి వచ్చేసారని వ్యతిరేక పార్టీ వాళ్ళని వీళ్ళని విమర్శించే చంద్రబాబు గారి క్యాబినెట్లో 96% మంది నేర చరిత్రలు ఉన్నారని చెప్పి, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం అందరి మీద కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు దాని గురించి ఆయన ఏం చెప్తారో చూద్దాం. అలాగే ప్రతిపక్షంలో ఉంటేనేమో సోషల్ మీడియా ఏ అబద్ధం ప్రచారం చేసిన ఆయనకు సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు కదా వాళ్ళ. నిన్న వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి అచ్చంగా అబద్ధాలు ప్రచారం చేసి జగన్ గారి మీద చేసిన ఆయన ఇప్పుడు యూరియా కొరత గురించి రాస్తే సాక్షి మీద, వైసీపీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ వాళ్ళని గొంతు నులిమేయాలని చెబుతున్నారు. తీరా చూస్తే ఎల్లో మీడియా వాళ్ళేమో జిల్లా పేపర్లో వేసి మెయిన్ పేపర్లో మాత్రం ఫేక్ ప్రచారం అంటే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకో. ముందు ఎల్లో మీడియా గొంతు నిలిమి, ఆ తర్వాత వాళ్ళు రాసే అబద్ధాల గొంతు నిలిమి, ఆ తర్వాత ఇంకెవరి దగ్గరికి రండి. అంటే ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే సోషల్ మీడియాని ఇక బతకనివ్వరని అనుకోవాలి ఏంటో. మరి ఇక కల్పిత లిక్కర్ స్కామ్లో రోజుకు కట్టుకథ సృష్టిస్తున్నారు. నిన్న సజ్జల గారు కూడా ఆ విషయాలు మాట్లాడారు. వాటి మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు చిన్న వీడియోలు చూసిన తర్వాత, రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు, వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఫేకుల పని పడతారంట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది, చూశారు కదా. యూరియా ఏదయ్యా, రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, సో వాళ్ళు కూడా ఫోటోతో, రైతులు చూడండి ఎలా ఉన్నారు. అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు, వైఎస్ఆర్సీపీని ఎలా తిడతారు? మరి ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతిని తిట్టరా? అవి ఫేక్. మోడీ బాయ్ క్లోజు, అమిత్ బాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేకపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని, నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజని మాకు పంపించు అమిత్ భాయ్, మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతారు. అలాగే అవినీతి జరిగిందని ఎక్కడ ఘోష్ కమిటీ రిపోర్ట్లో చెప్పలేదని ఇరిగేషన్ నిపుణులు, అలాగే టీఆర్ఎస్ నేత వి ప్రకాష్ గారు వ్యాఖ్యానించారు. వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ చెప్పారు. తెలంగాణలో వరద నష్టానికి గాను సాయంగా 16,732 కోట్లు ఇవ్వాలని కోరారు. ఓయూ 53వ ర్యాంకు, జేఎన్టీయూ 94వ ర్యాంకు. రైతన్న కన్నెర్ర యూరియా కొరత తెలంగాణలో సైతం.
ఇక్కడ కనీసం ఒప్పుకుంటున్నారు, లేదంటే ఏదో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు గారి లాగా బూతులు తిట్టట్లా, సోషల్ మీడియాలని వైసీపీ అని ఇంకోళ్ళని తిట్టట్లా, అంతవరకు కొంత బెటరే. ఇక ఈరోజు టీచర్స్ డే కూడా అందరికీ అభినందనలు చెబుతాం. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే ఆరోగ్యం హరి, అటు ప్రజారోగ్యం ఇటు వైద్య కళాశాలలు ఇక ప్రైవేట్ చేతుల్లోకి. దేశ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. సో ప్రైవేట్ వాళ్ళకి సంపద బాగానే సృష్టిస్తున్నారా అంటూ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. అలాగే అందరికీ ఆరోగ్య బీమా అంటూ వీళ్ళు దీన్ని ఆరోగ్యశ్రీ బదులు అందరికీ ఆరోగ్య బీమా అంటున్నారు. మరి అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది, పేదలకు 25 లక్షల వరకు ఉచిత విద్యం, దారిద్ర్య దిగువనున్న వారికి 2.5 లక్షల వరకు ఎగువనున్న వారికి దారిద్ర్య రేఖ ఎగువనున్న వారికి 2.5 లక్షల వరకు వైద్య బీమా అని చెప్పారు. అప్పట్లో జగన్ గారు అందరికీ ఒకే తరహా ఆరోగ్యశ్రీ ఇచ్చారు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు దీని పరిణామం ఎట్లా ఉంటుంది, ఆరోగ్యశ్రీకి ఉరేస్తారనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న వ్యాఖ్య. మరి ఏమవుతుందో చూద్దాం. అలాగే అందరికీ ఆరోగ్యం వస్తేనే వీళ్ళు కూడా రాస్తున్నారు ఎల్లో మీడియా. ఇక జిఎస్టీ వల్ల ఆదాయం తగ్గుద్దని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. తురకపాలెంలో కునుకు కరువు, మొద్దు నిద్రతో సర్కారు దరువు. రాజధాని కోతవేటు దూరంలో 5 నెలలుగా మరణ మృదంగం. ఏకంగా 45 మంది మృత్యువాత పడిన చోద్యం చూస్తున్న ప్రభుత్వం. అక్కడ సురక్షిత మంచినీరు దొరకని ఈ గ్రామంలో తురకపాలెంలో 5 బెల్ట్ షాపులు ఉన్నాయటండి. అది విషయం. నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అంతటినీ అబ్జర్వ్ చేసి వాళ్ళ డిమాండ్లు ఏవి చెప్పారు. ఈ నేర చరిత్రలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అటండి. దానికి సంబంధించిన వార్త ప్రముఖంగా ఏడీఆర్ వాళ్ళ రిపోర్ట్ని సాక్షి ప్రముఖంగా ఇచ్చింది. లేన్ లిక్కర్ స్కామ్లో రోజుకో కట్టుకథ. లోకేష్కు భీమ్ సంస్థ డైరెక్టర్ ప్రద్యుమ్న అత్యంత సన్నిహితులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. దీన్ని కప్పిపుచ్చి సజ్జల భార్గవపై ఈనాడు తప్పుడు కథనం రాసిందని. నిజంగానే రోజుకో తప్పుడు కథనం రాస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులవుతారన్న వక్తలు. నిన్న రౌండ్ టేబుల్ సదస్సు జరిగింది. అయితే చంద్రబాబు గారు ఏమో డబ్బా ఇస్తున్నారు. తలారి ప్రభుత్వం యూరియా కుతంత్రం, వరి సాగు వద్దంటూ చంద్రబాబు పదే ప్రకటనలు. అయితే ఈనాడు వాళ్ళు ముందే మళ్లించేశారు. జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మకం అయిపోయింది అంటూ అందువల్లే ఇప్పుడు సమస్య వచ్చిందన్నట్టుగా మరి రాశారు. అసలు యూరియా కొరతే లేదని మరి ఫేక్ ప్రచారం అని మరి వీళ్ళు ఫస్ట్ పేలో ఈ జనరల్ పేపర్లో ఫస్ట్ పేరు వేశారుగా చంద్రబాబు గారు చెప్పిందని. మరి అప్పుడు ఖండించలేదే. తప్పుడు ప్రచారంపై ఉక్కుపాదం సామాజిక మాధ్యమాల్లో. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు టైటిలింగ్ యాక్ట్ కానించి 30,000 మంది అమ్మాయిలు కానించి నోటికి ఏదొస్తే అదేంత తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజాలు చెప్తే కూడా ఉక్కుపాదం మోపుతారట. సోషల్ మీడియాకి ఉక్కుపాదం గొంతు నిలిపితే ఆగిపోతుందా? ఇదిగోండి, విష ప్రచారం చేస్తే జైలుకే. మరి వాస్తవాలు ఏంటి? యూరియా కొడుతుందని ఆయన పత్రికలు రాస్తున్నాయి. మిగతా సాక్షి రాస్తే తప్పుడు రాతంట, వైసీపీ వాళ్ళు చెబితే తప్పుడు అండి. ఇదేం పద్ధతో అర్థం కాదు. అది ఒకసారి దానికి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. రైట్. ఇక ఇంకొక వార్త. ఇక ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద పడుతున్నట్టున్నారు. మెల్లగా మాజీ మంత్రిపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చినాయంట. ఈ రకంగా అంటే అంబటి రాంబాబు పేరు నాని గట్టిగా మాట్లాడుతున్నారు కదా, వాదనలు చేస్తున్నారు కదా, వాళ్ళ గొంతు నొక్కడానికి అప్పుడే ప్రయత్నం మొదలైపోయినట్టుంది. ఎల్లో మీడియాలో చాలా ప్రముఖంగా రాశారు. అలాగే జగనన్న కాలనీలో వైకాపా నిజంగానే ఆంధ్రప్రదేశ్కి జలగలాగా ఈనాడు పట్టి పీడిస్తున్నట్లుగా ఉంది. కనపడిన దాని మీద వైసీపీ వాళ్ళ మీద ఎన్ని బురదలేయటం, అదే తెలుగుదేశం అయితే కప్పిపుచ్చటం. పోనీ నిజంగా ఉంటే ఇద్దరి మీద రాయండి, అభ్యంతరం లేదు, తప్పో ఒప్పో. కానీ ఈ రకమైన అరాచక పరిస్థితి ఇంత నీచ స్థాయికి దిగజారిపోయింది ఈనాడు. దురదృష్టకరం. ఋషికొండను పిచ్చి ఆసుపత్రిగా మారిస్తే మంచిదట. ఈయన గోవా నుంచి వచ్చి మరి ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అశోక్ గజపతిరాజు గారు. మరి ఆయన పైగా క్షత్రియ సేవా సమితి ఎంత కుల సభలో అయితే మాత్రం ఇక్కడ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. అంత బ్రహ్మాండంగా బిల్డింగ్లు కడితేనేమో పిచ్చి ఆసుపత్రి అంట, అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెడితేనేమో బ్రహ్మాండం అంట. ఈ రకంగా ఉంది. రైట్. ముందుగా తిలక్ గారు చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీకి ఏం జరగబోతోంది?
ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయబోతున్నారట. ఏమిటి దీని లక్ష్యం? ఇది ఏమన్నా ప్రయోజనమా కాదా? ఆరోగ్యశ్రీకి సంబంధించి దీనికి సంబంధించి మరోవైపు తురకపాలెంలో జరుగుతున్న దారుణమైనటువంటి ఆరోగ్య సమస్య, ఈ ముట్టి మీద కలిపి మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, రాధాకృష్ణ గారికి నమస్కారం. సార్, నిన్న మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలుగా చెప్పలేము. మెడికల్ కాలేజీల విషయమే కాదు, ఆరోగ్యశ్రీ విషయమే కాదు, యూరియా విషయమే కాదు, ఏది చూసుకున్నా కానీ కార్పొరేట్ మైండ్ సెట్తో ఆలోచన చేస్తున్నారనేది అర్థమవుతుంది. మెడికల్ కాలేజీలు మీరు కొత్తగా ఇవాళ ఆంధ్రజ్యోతుల గమ్మత్ ఏంటంటే, ఆంధ్రజ్యోతుల హెడ్డింగ్ లోపల పేజీల్లో కొత్తగా 10 మెడికల్ కాలేజీలు అంటే రాష్ట్రం అది ప్రైవేటైజ్ చేస్తున్నామని కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వమని ఫైట్ చేస్తున్నారు కేంద్రంతో. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ లో 17 జిల్లాలకి, లోగడ ఉన్న 17 జిల్లాలకి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించేయడం. దీనివల్ల ఏమవుతుంది? ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఏమో ఇన్సూరెన్స్ లెక్కి చేస్తున్నారు. దాంట్లో ఎంత మోసం! ట్రస్ట్ ద్వారా ఇవాళ 25 లక్షల రూపాయల వరకు మెడికల్ బిల్లు ఫ్రీగా చేయించుకోవచ్చు. 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరు మెడికల్ బిల్లు 25 లక్షల వరకు ఫ్రీగా చికిత్స చేయించుకోవచ్చు. రేపు ఆరోగ్యశ్రేణి ఈ ఇన్సూరెన్స్ లింక్ చేయడం వల్ల ఏమవుతుంది? 2.5 లక్షల వరకే ప్రభుత్వం పూచి పడుతుంది. 25 లక్షల వరకే అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ దాంట్లో మెలిక ఏమిటంటే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఈ దేశంలో ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన మాట ఏమిటి? ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి 55% నుంచి 80% వరకే రిజల్ట్ వస్తున్నాయి. మిగతా వాటికి కొర్రీలు వేస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకెళ్లి ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళ చేతిలో పెడితే ఎంతవరకు క్లెయిమ్లు రిజల్ట్ వస్తుంది? ఎంతవరకు ప్రజలకు వైద్య సేవలు అందుతాయి? ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇన్సూరెన్స్ స్కీమ్కి లింక్ చేయడం వలన ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆరోగ్యశ్రీకి బిల్లులు వస్తున్నాయి. సరే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక రావట్లేదు, అది ఒక ఆస్పెక్ట్. జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 35 లక్షల మందికి పైగా ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రజల ఆరోగ్యం కోసం. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి బిల్లు ఇవ్వట్ల, ఆరోగ్యశ్రీ సేవలు జరగట్లా. ఏమిటంటే కేంద్ర ఆయుష్మాన్ భవ అంటారు. ఆయుష్మాన్ భవ కూడా ఆగిపోయింది. అక్కడ 1,00,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అందువల్ల ప్రజల ఆరోగ్యాన్ని గాలి వదిలేసి ఆరోగ్యశ్రేణి ఇన్సూరెన్స్ కంపెనీ లింక్ చేస్తున్నట్టు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో మీకు అవగాహన ఉంది? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కోసం హలో వినపడతాను, చెప్పండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కోసం మీ దగ్గర లింక్ కట్ అవుతున్నట్టుంది. మీరు అవగాహనతో పనిచేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఒకటి. 2, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామన్నారు. ఇప్పటికే 4 ప్రారంభమైనవి. దశల వారీగా అమ్మకం పెడతారు. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తానండి. దీనివల్ల ఏమవుతుంది? పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే చాలా ఖరీదైపోతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల రేట్లు పెరుగుతాయి. దీనివల్ల నాణ్యమైన విద్య తక్కువ అవుతుంది. రెండవది, ఇంకొక మాట చెప్తాను ఈ సందర్భంలోనే. అమరావతి ఏరియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు 100 ఎకరాలు లోగడిచ్చి మళ్ళీ 100 ఎకరాలు మళ్ళీ కేటాయించారు ఈ మధ్య పోయిన నెలలో. మరి విజయవాడలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు 100 ఎకరాలు ఎందుకు కేటాయించట్లా? ఎన్టీఆర్ మీ కక్ష? ఆ ఇరుకు కళాశాలలోనే ఇరుకు స్థలంలోనే ఎందుకు కాలేజీలు నడుపుతున్నారు? ఎందుకు అంత కక్ష ఎన్టీఆర్ మీద? వైద్య విద్యను దూరం చేయాలి పేదలకి, మధ్యతరగతి వారికి. వైద్యాన్ని పేదలకు దూరం చేయాలనేది ఇందులో నిర్ణయం. ఇందులో కార్పొరేట్ అనుకూలమైన నిర్ణయాలు, ఆలోచన ఒకటి. సరే, పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తామని ఇప్పుడు చెప్పేశారు. కొత్తగా 2 రోజుల క్రితం 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అట. ఏం చేసుకుంటారు అంటే ప్రైవేట్ వాళ్ళని మించి ఒక పోర్ట్ అప్పచెప్పేసి దాని ప్రయోజనాలు పొందడం. అసలు చేసే ఆలోచన ఎయిర్పోర్ట్లు జిల్లాకు ఒకటి,
100 కిలోమీటర్ల పోటీ. అవన్నీ వచ్చే పెట్టేయంట్లేండి. కుప్పంలో కూడా పెడతా ఉన్నారు, శ్రీకాకుళంలో పెడతారంట. జనం ఉండాలి కదా అక్కడ. ఇప్పటికే కాదు అన్ని ఏపీలో ఒక విశాఖపట్నం తప్ప అన్ని నష్టాల్లోనే ఉన్నాయి. ఇది మేజర్గా ఈ విమానాశ్రయం. ఇది పౌర విమానయాన శాఖ మంత్రి చేతిలో ఉన్నాడు, పర్మిషన్ తీసుకొస్తారు, అవును ముందు కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు, టెండర్లు ఇచ్చేస్తారు, ఆ తర్వాత మాకు అవసరం లేదు అది వస్తాయా రావనేది. ఇది కదా దాంట్లో ఆలోచన. విశాఖ గురించి కూడా కాదు, విశాఖ ఉక్కు గురించి అంత గట్టిగా మాట్లాడిన ఆయన అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దబాయించిన ఆయన సర్వీసులు ప్రైవేటైజ్ చేస్తే తప్పే ఉందన్నట్టు మాట్లాడతారేంటి? ఇది 34 సర్వీసులు 34 యూనిట్లు విభాగాలు అప్పచెప్తే అది ప్రైవేటైజేషన్ కాదన్నట్లుగా మాట్లాడతారేంటి? అప్పుడేమో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అసలు దీనికోసం ఎంతకైనా తెగిస్తాం పోరాడతాం అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన నాలుగు మడతేసి ఈ రకంగా మాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా మాడతారు, ఇంకో పక్కన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఆయనేం మాడుతున్నాడు, కార్మిక సంఘాల నేతలు అవినీతి పాల్పడ్డారు. సబ్జెక్ట్ ఏమిటి? ప్రైవేటైజ్ చేస్తున్నారా లేదా అనేది. అది మాట్లాడకుండా కార్మిక సంఘాల నేతల మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చదువుతున్నారు? అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కూడా కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఎంతవరకు సంబంధించిన ఇది? ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత త్యాగాలు చేసి తెచ్చుకున్న ప్లాంట్ అది, దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే కార్మిక సంఘాల నేతల మీద ఆరోపణ చేయటం ఏంటి? ఈ రకంగా ఇదే కాదండి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ప్రైవేటైజేషన్ అనేది. కేంద్రం ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి అనుకూలంగా ఉందా లేదా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, ఇది కూటమిలో ఉన్నారు, వాడి జవాబు చెప్పాలి. హెల్త్ మినిస్టర్ కూడా బీజేపీ. సరే, హెల్త్ మినిస్టర్ గారు తురకపాలెం కాదు, ఎక్కడ మరణాలు సంభవించినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆయన అసలు కదలడు, ఆయన ఏ గ్రామానికి వెళ్ళడు, ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. అదొక విచిత్రమైన వాతావరణం. సరే, ఇంకో పక్కన ఫైబర్ నెట్ అని ఒకటి ఉంది, ద్రోగడ దాంట్లో కుంభకోణం జరిగింది, ఆ ఆరోపణలు వచ్చినాయి, ఎంక్వైరీ కూడా జరుగుతుంది, అది మూలపడింది. ఇప్పుడు ఏమిటి, 4,000 కోట్ల పైగా ఒక ప్లాన్ తయారు చేశారట. చేసి కేంద్రం అంగీకారం తీసుకుని దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది లేకుండా చేయాలనేది ఒక కుట్ర జరుగుతుంది. కరెక్ట్, కీలకమైన ఇది ఎంత ప్రమాదకరం. ఇట్లా ప్రైవేటైజేషన్ అనేది ఒకటి కాదు. విజయవాడ ఆర్టీసీ ప్రైవేట్ బస్ స్టాండ్ స్థలాన్ని లూలు గ్రూప్ ఇచ్చారు, మొదలు పెట్టారు. వరుసగా నెమ్మదిగా ఒక్కొక్క స్థలం ఇచ్చేస్తారు. విశాఖలో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని 99 పైసలకి ఇస్తున్నారు కదా, 1,000 కోట్ల లాభాలు సంపాదించే సంవత్సరానికి 99 పైసలకి ఇస్తే డబ్బా ఇస్తారు. తప్పే ఉంది, మేము ఇస్తాం, మా ఇష్టం అంటున్నారు. రాష్ట్రంలో 1,59,000 ఎకరాలు ఇప్పటి వరకు పెంచాలనేది ఒక అంచనా అండి. దాంట్లో ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. అది అంత ఉందా? అంత కష్టమేమో, అంత తేలిగ్గా అవదేమో. అంటే ఏ జిల్లాలో 8,000 ఎకరాలు ఇస్తున్నారు ఎవరికి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారి రికమెండేషన్ తో ఆయన పార్ట్నర్ ప్రొడ్యూసర్ 12,000 ఎకరాలు ఇచ్చారు. విష్ణుప్రసాద్ పేరు చెప్పారు. అవును, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి సంపద బాగానే సృష్టిస్తున్నారు అనుకోవాలి. రైట్, విష్ణు గారి దగ్గరికి వెళ్దాం మళ్ళీ. అవును, రైట్. విష్ణు గారు చెప్పండి. అవునండి, విష్ణు గారు చెప్పండి. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది బెటరా, లేదు గతంలో ఉన్నది బెటరా? అలాగే మెడికల్ కాలేజీలు మీరేమో గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చి నిర్మాణాలు చేస్తుంటే వాళ్ళు ప్రైవేటైజేషన్ పీపీపీపీ అని అదేదో సంగీతం వాయిస్తున్నారు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పుడు విన్నారు కదా మీరు, ఏది ఆయన డబ్బా ఇస్తున్నారు, 34 సర్వీసులు ఇస్తే తప్పేంటన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రైవేటైజేషన్, ఈ కాన్సెప్టు, మెడికల్ కాలేజీలు వీటన్నిటి మీద మాట్లాడు. సార్, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక డాక్టర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారో, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ తీసుకుంటుందో అనే దానికి ఉదాహరణగానే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యం గురించి, ప్రజా వైద్యం గురించి, ప్రజల యొక్క వైద్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆయన ఆలోచన ద్వారా ఆరోగ్యశ్రీ అని చెప్పని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే గతంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళో, ఎంత అప్పుల పాలైపోయేవాళ్ళో, ఇలాంటిది
ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పేదవాడు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత చాలా విస్తృతపరిచారు అనమాట. అది రాను రాను దాన్ని కొనసాగిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్కి కూడా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కావాలని చెప్పని, అలాగే దాదాపుగా 3,000 చిల్లర ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని 25 లక్షల వరకు కూడా తీసుకుని వెళ్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ దానికన్నా ముందు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా కాకుండా ఈ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీలో కూడా అన్ని ప్రొసీజర్స్ను తీసుకురావటము, దాంతోపాటు ఆరోగ్య ఆసరా అని చెప్పని ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వారు 3 నెలల పాటు మందులకి కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ కుటుంబం గడవడం కోసం 3 నెలల పాటు దాదాపుగా 800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాల హయాంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీకి రిలేటెడ్గా 108 ఉంటుంది, 104 ఉంటుంది. ఇట్లా రకరకాలుగా సేవలన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి కార్యక్రమం, దీన్ని ఏ పేరు మార్చినప్పటికీ కూడా దీని సేవలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో జరుగుతాయి. మీకు గుర్తుండే ఉంటుంది, రాధాకృష్ణ గారును మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ మీద కామెంట్ వచ్చింది అప్పుడు. దీన్ని ఎప్పటి నుంచో వీళ్ళ మనసులో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, దీన్ని ఎట్లా కొట్లా చేయాలి అని చెప్పనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ సరిగా అమలు చేయకపోవటం మూలంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా సరైనటువంటి వైద్యం హాస్పిటల్స్లో అందట్లేదు. అందకపోగా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు. ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, చెక్కులు మాత్రం వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా ఎవరైనా వైద్యం చేయించుకుంటే కాసిన కూసిన వాళ్ళ ద్వారా ఇస్తున్నారనమాట. అంటే వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పారు. సరే, ఇందులో ఒక సెకండ్ ఫేజ్ ఏంటంటే మెడికల్ కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని అనేక రాష్ట్రాలు అడిగినప్పటికీ కూడా ఎవరికి సరిగా స్పందించినటువంటి కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటర్ఫీరెన్స్ మూలంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలన్నీ కూడా మంజూరైనాయి. ఆ కొన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వినియోగంలోకి వచ్చినాయి, కొన్ని ఏమో మధ్య దశలో ఉన్నాయి. ఈ లోకేష్ గారు కానీ లేకపోతే రామానాయుడు కానీ వీళ్ళందరూ కూడా పోయి అక్కడ సెల్ఫీలు మధ్యలో పెండింగ్ ఉండిపోయినాయి, అదేదో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఆగిపోయినట్టుగా సెల్ఫీ అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకుని అప్పుడు జనాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దీన్ని టోటల్గా ప్రైవేటీకరణ చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆ ప్రభుత్వం యొక్క తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ప్రజల్లోకి తెలియకుండా మర్చిపోయే విధంగా ప్రైవేటైజేషన్ చేసేయాలి అని చెప్పని ఒక కుట్ర పని నిన్న క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు ఫేస్ వైజ్గా చేయాలి అని చెప్తున్నారు. ఇందాక తిలక్ గారు చెప్పినట్టు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయని ఒకళ్ళు బిల్డప్ ఇస్తూ ఉన్నారు, ఒకళ్ళేమో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసేసి ప్రజా ఆరోగ్యం భద్రత కల్పిస్తామని చెప్పని ఒక రకమైనటువంటి మీ భాషలో బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారనమాట. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించట్లేదా? మెడికల్ కాలేజీలు వస్తే టీచింగ్ హాస్పిటల్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మందులు అందుతాయి, రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అందుతాయి, వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం ఒక వీడియో చూసాం, పాడేరులో రిమోట్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా వైద్యం అందుతుందని వాళ్ళందరూ ఆ బిల్డింగ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇదే కాకుండా ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల్లో గుంటూరు దాకా రావాలంటే ఏ రకమైనటువంటి ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని మార్కాపురం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటము ప్రజల యొక్క ఆరోగ్యంని గాల్లో వదిలేయటమే, గాల్లో కలిపేయటమే. ఈరోజు ఆ కాలేజీ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత అక్కడ మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే పిల్లలకి భారం అయిపోతుంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ వెళ్ళేటటువంటి రోగులకి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయిపోతుంది, ప్రతిదానికి రేటు పెడతారు, ప్రతిదీ కూడా డబ్బు ద్వారా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కనీసం
ప్రభుత్వం ఇంగిత జ్ఞానం అనాలో లేకపోతే ఆలోచన అనాలో ఏమనాలో దానికి లేనే లేకుండా పోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. విష్ణు గారు మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో జగన్ గారి టైంలో 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వచ్చే డబ్బుని గవర్నమెంట్ ఆసుపత్రి ఇదే ఈ మెడికల్ కాలేజెస్కి పేదవాళ్ళకి ఉపయోగపడేలాగా చేద్దామంటే ఇంకా ఉంది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతావా డ్యామ్ డూమ్ అని అప్పుడు సీట్లు ఇస్తున్నందుకే తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉంటాయనటానికి ప్రైవేటేషన్లకు అప్పచెప్తున్నారు. విశాఖ అంటే అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ మీదైనా ఆరోగ్యశ్రీ మీదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా లేకపోతే వాలంటీర్ల మీదైనా లేకపోతే మద్యపానం మీదైనా దేని మీదైనా సరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా బుర్ర చెల్లేటటువంటి కార్యక్రమం. టోటల్గా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటం మూలంగా వైద్య విద్య దాదాపుగా 2400 సీట్లు కోల్పోవడం జరిగింది. ఇంతటి దారుణమైనటువంటిది విద్యా వ్యవస్థకి, ఇంత డాక్టర్ చదువుకోవాలని చెప్పిన కలలు కన్నటువంటి పిల్లలకి దాదాపుగా ఇన్ని వందల సీట్లు కోల్పోయారంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వంకి ముందు చూపు ఉందా? ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఏదో క్యాబినెట్లో డెసిషన్స్ తీసుకుంటే ప్రజలకి మేలు జరిగిపోతుంది అనుకుంటున్నారు. క్యాబినెట్లో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇది పూర్తిగా క్యాబినెట్ అనేది భజన కార్యక్రమంలో భజన బృందంగా తయారైపోయింది తప్ప ప్రజల యొక్క సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేసేటటువంటి ఆలోచన కానీ ఆ క్యాబినెట్లో ఒకళ్ళో ఇద్దరు దాని మీద మాట్లాడటం కానీ లేనే లేదు. ఇదంతా కూడా వేలుముద్ర వేసేటటువంటి తయారైపోయి మంత్రులందరూ కూడా తయారైపోయారని కూడా చెప్పచ్చు మనం. తర్వాత ఈ వైద్య విద్యకు సంబంధించి దీనికి రిలేటెడ్గా ఈరోజు రాష్ట్రంలో 2 చనిపోయారు. ఒకళ్ళు ఉరవకొండలో డెంగ్యూతో చనిపోయారు, ఒకళ్ళేమో ఇక్కడ మన రేణిగుంటలో కూడా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సరిగా లేకపోవడం జరిపారు. ఇలాగ ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీకు గుర్తుంటుంది తురకపాలింది పాపం 45 మంది చనిపోయారండి ఇప్పటికి. తురకపాలు ఉంది సార్. ఇప్పుడు మీ తురకపాలెంది ఎంత ఘోరం అండి. సెక్రటరియట్కి లేకపోతే రాజధాని అనుకునే దానికి లేకపోతే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీకి ఆ పక్కన ఉన్నటువంటి తురకపాలెంలో 4 నెలలుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడం మూలంగా అనేక మంది ఇవాళ ఒక పత్రికలో చూస్తే 5-6 వాళ్ళ భర్తలు చనిపోయారని చెప్పని మాట్లాడుతుంటే ఎంత హృదయ విదారకంగా ఉంది. అసలు ప్రభుత్వం ఉందా? కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉందా? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఊరి రాజకీయాలు మాట్లాడమంటే మాట్లాడతాడు. బెజవాడ వచ్చి విజయవాడ ఉత్సవం అంటాడు, కనకదుర్గ దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాల్లో పాల్గొంటారు. కానీ ఆ పక్కనే 40 మంది ఒకే గ్రామంలో తురకపాలెంలో 4-5 నెలలుగా చనిపోతే అధికారులు పంపడం కానీ, ఆయన వెళ్ళటం కానీ, ఆ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రి వెళ్ళటం కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కూడా లేదే. నెల రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మంచినీళ్ళు కంటామినేషన్ అయిపోతున్నాయని చెప్పని కలెక్టర్కి ఆ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే కనీసం పోలేదే. ఏమనుకోవాలి? మొద్దు నిద్రలో ఉందా ఈ ప్రభుత్వము? కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉందా? 40 మంది చనిపోయారని అఫీషియల్గానే మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కలు చెప్తూ ఉంటే ఏమనుకోవాలి? అసలు వైద్య విద్య కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరో ఒక మంత్రి మీద వేటు వేయాలి కదా. ఆరోగ్య శాఖ మంత్రి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి యొక్క వైఫల్యం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగా, దాన్ని ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవ్వకపోవడం మూలంగా పెరిగిన ఉద్దేశంలో ప్రజలందరూ ఉన్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు గోవా గవర్నర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఏ అవసరమో ప్రభుత్వాలు అమలు చేయటం పరిపాటండి. ఈ 1.5 సంవత్సరాల కాలంలో పిచ్చెక్కిపోయారండి ప్రజలు. పిచ్చెక్కిపోయారు. పిచ్చి హాస్పిటల్ అవసరం అండి. వాళ్ళు జగన్ గారి దాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు, అభ్యంతరం లేదు. ఈ 1.5 సంవత్సరాల కాలంలో అంత పిచ్చెక్కిపోయారండి ప్రజలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టమని చెబుతారు మీరు. ఆ ఏరియాలో ఆయన గుర్తించాడు కదండి. తజ్మా చాట్లో మళ్ళీ ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళు అంత పెద్ద ఆయన, అంత సీనియర్ నేత అట్లాంటి మాటలు మాట్లాడితే ఏం చెప్తాం? అశోక్ గజరాజు గారు అంటే ఒకప్పుడు చాలా గౌరవంగా ఉండేది, చివరికి ఇట్లా అయిపోయాడు ఆయన పాపం. పోగొట్టుకుంటున్నారండి, వాళ్ళకి ఇలువ లేకుండా చేతులారా పోగొట్టుకుంటున్నారు ఆ గౌరవాన్ని. బాబు ప్రకాశం జిల్లా నుంచి. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడాను ఏ మంచి పని ప్రజలకు కూడా ఏది చేయడం వారు చేసినా సహించలేరు. కారణం ఏంటంటే రామారావు గారు కనీసం ప్రతి పేదవారు వారంలో ఒక్కసారి తెల్లని తినాలని చెప్పి 2 రూపాయల కిలో నేను తీసుకొస్తే
దాన్ని కూడా నిర్ధారణ చేసిన ఘనత ఆయన్ని. సో సాక్షాత్ వాళ్ళ అధ్యక్షుడు చేసిన పని ఆయన నిర్ధారణ చేశారు. అలాగే పేదలందరికీ వైద్యం ఉండాలని రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కనబడుతుంటే వాళ్ళ మర్చిపోరు జనం అని ఇవాళ దాన్ని ఎలా కొల్లగొట్టాలని చెప్పేసి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు సార్. తర్వాత ఆయన ప్రైవేట్ పరం అంటే మహా ఇష్టం సార్. ఎందుకంటే 2000 సంవత్సరంలో విద్యుత్ ప్రైవేటీకరణ కోసం ఆ రోజు అసూలు బాస్తే తెప్పిస్తే ఆగలేదు. ఈ రోజు అలాంటి పోరాటం చేసే మనుషులు లేరు. ఈయన ప్రైవేట్ పరం అనే ప్రేమ అయితే తగ్గలేదండి. ఇంకా ఏ రంగాలు ప్రైవేట్ పరం చేయాలో అన్ని రంగాలు చేసేస్తారు సార్. దానికి వచ్చిన లబ్ధి ఏం లేదండి. విశాఖ స్టీల్కి సంబంధించి ఆయన చెబుతున్న మాటలు భలేగా ఉన్నాయి కదా. 34 యూనిట్లు విభాగాలు ప్రైవేటీకరిస్తే ఆ మాత్రం చేస్తే తప్పే ఉందన్నట్టు మాట్లాడతారు. అది అసలు ప్రైవేటైజేషన్ కాదన్నట్టు చెప్తున్నారు. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే జగన్ గారు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా ప్రధాని ఏం ప్రశ్నించలేమన్నారు కదండి. జగన్ గారే ప్రశ్నించేస్తారు మోడీ గారిని. ఏమడిగారంటే మీరు మాకు అప్పగించండి, మేము రాష్ట్ర ప్రభుత్వం నడుపుకుంటామని ఖచ్చితంగా చెప్పిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. కనీసం వీళ్ళు ఆ రోజు ఆయనకు అనుకూలంగా ఉన్నా ఈ రోజు ఆయనతో ఉన్నా కూడాను ఎప్పుడు కూడా కనీసం విశాఖను ఆపండి అనే ఒక్క మాట ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అడిగిన దాఖలు ఉంటే నేను వాళ్ళకి ఉపాధి చెప్తాను సార్. కరెక్ట్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉండి బీజేపీకి వ్యతిరేకమైనా కూడా ఆయన ఏమడిగారు, నేను ఈ భూములమ్మో లేకపోతే ఏదో చేసి నేను ఈ విశాఖను నేను నడుపుకుని రాష్ట్ర తరఫున అడిగారండి. అంత మంచి నాయకుడు పోగొట్టు జనం బాధపడాలి. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇది ఈవెంట్స్ కి ఇస్తే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయని చెప్పిన మన ఏ కట్టడాలు అయితే విశాఖ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాన్ని వాళ్ళ పిచ్చాసుపత్రికి ఇద్దామన్నప్పుడు ఆయన నిజంగా 60 ఏళ్ళు దాటినాలకు 6 ఏళ్ల మనస్తత్వం వస్తుంది అనిపించింది. అసభ్యంగా ఉంది. అది సరిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. ఇక క్రిమినల్స్ అంటూ నీతులు చెప్పే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఎంతమంది నేర చరిత్రలు 96% మందిని చెప్పింది. అలాగే సోషల్ మీడియాని ఇక ఆయన గొంతు నులిమేస్తారట. తిలక్ గారు చెప్పండి, క్రిమినల్ కేసుల గురించి అసలు ఎదుటి వాళ్ళందరూ క్రిమినల్స్ తోటి రాజకీయాలు చేయాల్సి వస్తుందని అనేక సార్లు తెగ చెబుతూ ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మరి ఆయన క్యాబినెట్ ఆయనతో సహా వాళ్ళందరి మీద కేసులు ఉన్నట్లుగా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈవేళ వచ్చిన రిపోర్ట్ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 96% మంది మంత్రివర్గంలో క్రిమినల్ కేసులు ఉన్నవారు. లోగడ ఏడీఆర్ రిపోర్ట్ లో ఏముంది, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ఎమ్మెల్యేలో 86% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్స్ అంతా అక్కడ అందులో పెట్టుకుని క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరినీ ప్రతిపక్షాలను క్రిమినల్స్ అంటారు. అది ఏమిటో మరి ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థం కాలేదు. రెండోది ఈ ఫేక్ న్యూస్, ఫేక్ వ్యవహారాలు అంటున్నారు. ఇప్పుడు క్రిమినల్ కేసు అంటే క్రిమినల్స్ అంటే ఒక మాట చెప్తారండి. జనసేన నాయకురాలు మర్డర్ చేయించింది, ఆరోపణ వచ్చింది, అరెస్ట్ చేశారు. దాన్ని ఏమంటారు? ప్రజాసేవ అంటారా? క్రిమినల్స్ అక్కడే టీడీపీ ఎమ్మెల్యే గారు బూత్ వీడియోలు తీయించారని కదా, వెనకాల ఉండి చేయించారని కూడా ఆరోపణ. క్రిమినల్ కాదుగా. ఆయన ఎవరో దగ్గుపాటి ప్రసాద్ గారంట, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. ఆయన మీద హత్య కేసు కూడా ఉందంట. అసలు ఎందుకు ఇంతకాలం విచారణ జరగలేదని మొన్న ఎప్పుడు హైకోర్టు అందంట. ఆయన ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ని తల్లిని తిడితేనేమో ఆయన్ని తిడితే అసలు అది నేరమే కానట్టుగా వీళ్ళు పిక్చర్ ఇస్తున్నారు ఉదాహరణకి. అదే ఇది ఎంతవరకు దారి తీస్తుందంటే తెలుగుదేశం ప్రతిరోజు రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళ దాడులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ అక్రమ కేసులు అక్రమ కేసులు వైసీపీకి పరిమితం కాదండి. మీరు గమనిస్తే ఒక నెల రోజులతో సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సిపిఎం వాళ్ళు అరెస్ట్ చేశారు. అందువల్ల ఇప్పుడు పరాకాష్ఠ చేరి ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి కాకినాడ రూరల్ ఏరియాలో మరి జనసేన వాళ్ళు 2 వర్గాలు కొట్టుకున్నారు కదా. తాడిపత్రిలో కూడా టీడీపీ వాళ్ళు 2 వర్గాలే గొడవలు పడ్డారని వార్తలు వచ్చినాయి కదా. పెద్దారెడ్డి గారిని ఆయన నియోజకవర్గంలోకి ఆ ఊళ్ళోకి వెళ్ళనివ్వకపోవడం ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరుగుద్దండి. అది గొప్ప ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చంద్రబాబు గారు ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తే ఎవడు నమ్ముతాడు? ఒక నాయకుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి తన ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఒక వ్యక్తి చేస్తూ ఉంటే ఆయన్ని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఇది గొప్ప ప్రభుత్వం అని చెబుతారు. మరి ఏం చెప్తాం? ఇప్పుడు వాళ్ళకి ఫేక్ న్యూస్కి వస్తాను. ఫేక్ న్యూస్ అనేది ఇప్పుడు యూరియాకి సంబంధించి ఈనాడు జ్యోతిలో వార్తలు రాలేదా? ఇవాళ ఈనాడు చూసుకున్నా కానీ వార్తలు వచ్చినాయా లేదా? బ్లాక్ మార్కెట్కి వెళ్ళినట్టు వాడు రాశారు లేదా? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? తర్వాత
మీకు సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు తెలుగుదేశం వాళ్ళ కంటే ఎక్కువ ఎవరైనా పెడుతున్నారు అసలు ఈ మధ్యకాలంలో? పైగా అది ఎంతవరకు దారి తీస్తుందంటే తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గొడవ లేదు. రెండోది, నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు మొన్న సాక్షి పత్రిక ఆఫీస్కి వెళ్ళి సోదా చేశారు పోలీసులు. అదే రోజు అంతకు ముందు రోజు మరి ఆంధ్రజ్యోతిలో పోలీస్ అధికారుల మీద వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి. దానికి ఏమంటారు? ఈవేళ ఆంధ్రజ్యోతిలో ఒక ఐఏఎస్ అధికారి మీద ఊరు పేరు లేకుండా, సరే అతను తప్పు చేస్తే నేరం చేస్తే రాయండి, పేరు పెట్టి రాయండి, కేసు లేదు. జగన్ టైంలో ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి. అది ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో పనిచేయట్లేదా? ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. అలాగే సూర్యాభాయ్ అని ఒక మంత్రి మీద రాశారు. అలాగే తిరుపతి హోటల్లో మంత్రి గారు రాసలేలని రాశారు. ఇవి ఫేక్ న్యూస్ లా నిజాలను ఒప్పుకుంటున్నారా? నిజమైన ఒప్పుకోవాలి మరి. ఎందుకంటే ఆ ఆరోపణ తిరుపతిలో మంత్రి గారు రాసలేలని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఇంతవరకు చర్యలు లేవు కాబట్టి నిజం అనుకోవాలి. కాదు నిజాలు కాదు. క్రమశిక్షణ సంఘం వాళ్ళు పిలిచి నిజాలు చెప్తే ఎట్లాయా, నిజాలు చెప్తే అట్లా పార్టీకి ఇబ్బంది కదా అన్నారట. నిజాలు చెప్తే మరి నిజాలు చెప్పొద్దని పార్టీ క్రమశిక్షణ సంఘమే సలహా ఇచ్చిందట ఆయనకి. మరి అట్లాగే ఆ వార్త ప్రసారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద చర్యలు లేవు అంటే ఇది ఫేక్ న్యూస్ కాదా? సూర్యాభాయ్ రాశారు మంత్రి గారి మీద, మరి ఇంతవరకు ఆంధ్రజ్యోతి మీద కేసు లేదు, చర్యలు లేవు. ఆ మంత్రి గారి మీద చర్యలు లేవు. అది నిజం ఒప్పుకుంటున్నారా? అలాగే నిన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా తయారయ్యారు, అరాచక శక్తులుగా తయారయ్యారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. మీకు విచారణ జరిపే దమ్ముందా? అందువల్ల రాష్ట్రంలో ఫేక్ న్యూస్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. నా డౌట్ ఏంటంటే చంద్రబాబు గారు అపోజిషన్ ఉన్న 5 ఏళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాటిలో చాలా వాటికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఈ రెండింటిని నాడు నేడు అని వేస్తుండేసరికి వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు. పవన్ కళ్యాణ్ గారి అయితే ఇక అది చంద్రబాబు గారిని మించి అబద్ధాలు ఆడినట్లుగా కనపడుద్ది. చంద్రబాబు గారి అబద్ధాలు కానీ, లోకేష్ గారి వ్యాఖ్యలు కానీ, మొన్న విజయమ్మ గారి మీద సంబంధించి ఫేక్ సృష్టించారని నేను అంబటి రాంబాబు గారు కూడా చెబుతున్నారు. ముందు ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఐటీడీపీ మీద, లోకేష్ గారి మీద కదా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటి ఉదాహరణ చెప్తానండి ఫేక్ న్యూస్కి. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నాడు, జగన్ గారు భూములు ఆక్రమించేస్తుంది, 1 ఎకరం కూడా మిగలదు అని చెప్పేసి ప్రచారం చేశారా లేదా? అది ఫేక్ న్యూస్ అంటే. అంతేగాని యూరియా దొరకట్లేదని రాస్తే ఫేక్ న్యూస్ ఎట్ అవుతుంది? అందువల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి అనేది పట్టించుకోకుండా మానేసి, అమరావతిలో నీళ్లు వచ్చినాయని రాస్తే కేసు పెడతా, యూరియా దొరకట్లేదని రాస్తే కేసు పెడతా, లేదు తెలుగుదేశం వాళ్ళ మంత్రుల మీద ఏమన్నా అంటే మాత్రం కేసు పెడతా, పోస్టులు పెడితే కేసు పెడతా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి అదొక డిపార్ట్మెంటే పనిచేస్తుందా? ఇంకేది పనిచేయట్లేదా? పోలీసుల మీద ఆధారపడి ప్రభుత్వం నడపడం ఏంటి? దీనికి ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మాట చెప్పారు, మనల్ని ఎన్నుకున్నది రోజు వైసీపీ వాళ్ళని తిట్టడాక అని అడిగారు. అదే కాదు కదా, ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, మొత్తం అక్రమంగా ఇసుక ఎట్లా వెళ్తాంది ఏంటి అని ఓపెన్గా వివరించాడు కదా. వివరించినా కూడా చర్య మరి ఆయన మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చావని ఆయన మీద చర్య తీసుకోమనండి ధైర్యం ఉంటే. వసూలు రాజాలని మర్చిపోయా మీరు, వసూలు రాజాలని శ్రీనివాసరావురే కాదు, ఇది సిపిఎం నాయకుడే కాదు, స్వయంగా అది తెలుగుదేశం మీడియా రాధాకృష్ణే రాశారు కదా, చంద్రబాబు గారు ఆయన జిగ్నీ దోస్తులు కదా. మరి ఆయన ముందు అరెస్ట్ చేయమనండి. ట్విట్టర్ రాస్తావు మా ప్రభుత్వాన్ని మొత్తం అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసే వార్తలను జనం నమ్మట్లేదనే ఫీలింగ్కి ఏమైనా వచ్చాడేమో. నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు ఏం రాసినా పర్వాలేదులే, సాక్షి రాస్తే జనం నమ్ముతున్నారు కాబట్టి సాక్షి మీదే చర్య తీసుకోవాలి, సోషల్ మీడియాలో అట్లా నాడు నేడు అని రాసే వాళ్ళ మీదే చర్య తీసుకోవాలనే ఫీలింగ్కి ఏమైనా వచ్చాడేమో చంద్రబాబు గారు. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను కేసరి గారు. ఇవ్వండి, మళ్ళీ విష్ణు గారు మాట్లాడారు. క్యాబినెట్ డెసిషన్లో, క్యాబినెట్ నిర్ణయంలో ఇసుక తవ్వకాలు ఈ విజయవాడ ప్రకాశం ఎగున అక్కడ ఇసుక తవ్వకాల మీద అభ్యంతరం వచ్చింది ఎన్జిటి నుంచి. దానికి ఏం చెప్పారు, ఇప్పుడు పదం మార్చారు, తవ్వకం కాదు డీసిల్టింగ్. అక్కడ ఇసుక పేరుకుపోతుంది, దానివల్ల నీళ్లు నిల్వ ఉండలేదని చెప్పేసి డీసిల్టింగ్ అట. దానివల్ల ఏమవుతుంది, అక్కడ తవ్వకాలు మొదలు పెడితే పునాదులు దెబ్బతింటాయి ప్రకాశం బ్యారేజ్.
ఆ ప్రమాదాన్ని కూడా గమనించకుండా ప్రయోజనం మాత్రం ముఖ్యం, ఇసుక అమ్ముకోవాలి ఒకటి. రెండోది ఫేక్ న్యూస్ అనేప్పటికీ సద్దల భార్గవ మీద ఒక ఆరోపణ చేశారు. దాన్ని సద్దల రామకృష్ణారెడ్డి గారు కౌంటర్ చేస్తూ నేను ప్రెస్ మీట్ పెట్టాను. సమాధానం ఎందుకు లేదు? మీకు ఆధారాలు ఉంటే బ్యాంక్ అకౌంట్ లేనప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిందని ఎట్లా చెప్తారు? అంటే ఇక్కడ దాంట్లో అంతరార్థం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం అంతా నాయకులు ఉన్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు కూర్చొని జగన్ గారు పరోక్షంగాని ప్రత్యక్షంగాని ఉన్నప్పటికీ కూడా లేకపోయినా ఆయన సద్దల రామకృష్ణారెడ్డి గారు పార్టీ నాయకుడికి వెళ్ళి దిశానిర్దేశం చేయడం, కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయడం, పార్టీ నిర్మాణం చేయడం, వీటన్నిటి మీద నిమగ్నమై ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో లేకపోతే పార్టీ నిర్వీర్యం అవుద్ది, ఇంకెవరు ఉండరు ఇక రాష్ట్ర స్థాయి నాయకులు అనే ఉద్దేశంలో కుట్రతో ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు కొంతకాలం. అది సాగలేదు, ఆ కేసులు ఏమి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు ఇక భార్గవ్ గారి మీద పడ్డారు. అట్లాగే అంబటి రాంబాబు గారి మీద, పేరు నాని గారి మీద, అంబటి రాంబాబు గారి మీద వాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చదివితే నవ్వుతారు ఎవరన్నా. అది ఆరోపణలు అంటారండి. వ్యవస్థ ఉంది కాదు, పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఉంది తప్ప జనానికి ఏది మంచి ఏది వాస్తవం, వీళ్ళు నిజంగా తప్పుడు కేసు పెడుతున్నారా నిజం కేసు పెడుతున్నారనే చోట్ల పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఆయన మొన్న కూడా చెబుతున్నారు కదా లోకేష్ గారు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్ దాని పని అది చేసుకెళ్ళిపోతుందని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలిచాడు? రాష్ట్రంలో ఇంత అరాచకం కొనసాగిస్తామని చెప్పడమే కదా. రైట్, విష్ణు గారు. సార్ ఇప్పుడు ఈ ఫేక్ వార్తలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఐటీడీపీ టీడీపీ సార్. అలాగే డబుల్ స్టాండర్డ్స్కి ద్వంద్వ విధానాలకి ద్వంద్వ స్టేట్మెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు నాడు నేడు ఎట్లా ఉన్నాయో అన్ని చూస్తా ఉన్నాం. అసలు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా మీద పవన్ కళ్యాణ్ మిస్ అయితే ఆడు బాధపడతారు. కరెక్టే లేదు ఆయన కూడా రకరకాలుగా ఆయన అది విపరీతం అనమాట. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అన్ని గంటకో మాట మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ కూడా చూస్తూ ఉంటున్నాం. అసలు పూర్వం ఎలా ఉండేదంటే ఒక ముఖ్యమంత్రి గారు ఏదైనా విధానపరమైనటువంటి ప్రకటన లేదంటే ఏదైనా బహిరంగ సభల్లోకి వెళ్ళినప్పుడు తన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్షాలని లైట్గా మాట్లాడేవాళ్ళు. ఈరోజు అలా కాదు. అసలు ముఖ్యమంత్రి గారు రోజుకి 2 పూట్ల వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్, జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ అంటే అసలు ఎంతటి భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందో అర్థమవుతోంది. అసలు గిల్లి కజ్జారికి దిగుతున్నట్టుగా ఉంది. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గంటకి 2 సార్లు పూటకి 2 సార్లు వైసీపీ గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని అసలు ఏమనుకోవాలి? ఉదాహరణకి యూరియా విషయంలో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా సాక్షితో పాటు ఇతర పత్రికలు కూడా ఈరోజు కూడా రాసినాయి. పతాక స్థాయిలో డైరెక్ట్గా రాయలేక ముందే కొనేసారనో లేకపోతే ఏదో వాళ్ళ క్యూ లైన్లో ఉన్నటువంటి ఫోటోలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని పత్రికలు కూడా రాసినాయి. దీనికి సంబంధించి నిన్న ఒక విచిత్రమైనటువంటి ప్రకటన మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నిన్న బెదిరింపు ధోరణిలో 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఒక ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇవ్వాలి, రైతుల పక్షాన్ని ఇవ్వాలి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇస్తే మీ రైతుల్ని బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. ఎట్లా వెళ్తారు? నిన్న కాక మొన్న నేను 7,000 వేసాను మీకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్యాంకులన్నీ కూడా నింపాడంటారు. రైతుల కోసం ట్యాంకులు నింపారంటారు. అసలు సందర్భం ఉందా? వరద వచ్చి వర్షం వచ్చి పైనుంచి వాటర్ వచ్చి అన్ని ట్యాంకులు నిండిపోతే రైతులకి ట్యాంకులు నింపారని లేకపోతే మీరు ఎట్లా వెళ్తారని ఫేక్ న్యూస్ అని అసలు ముఖ్యమంత్రి గారు ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నట్టుగా కనబడతా ఉంది. ఆయనే రోడ్డు మీద వచ్చేసి సోషల్ మీడియా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నేను చూశాను సోషల్ మీడియాలో. పెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఆయనకి కృతజ్ఞులై ఉండాలంట. ఇదేంది విచిత్రంగా ఉంది. పెన్షన్ అనేది కొత్త స్కీమ్ ఏం కాదు కదా. 1000 రూపాయలు పెంచినందుకు ఆయన్నే గుర్తుంచుకోవాలంట. అన్నం తినేటప్పుడల్లా అదే గుర్తు రావాలంట. ఇట్లాంటి డైలాగులు చెప్తేనేమో రైటు, అదేందా అని ప్రశ్నిస్తేనేమో తప్పు అనమాట. అట్లా అయిపోయింది. అసలు అలా కాదు. అసలు ఎలా తయారైంది మీ పరిపాలన? ప్రజలేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్ల విధానం ఇంటింటికి డోర్ డెలివరీ చేసేవారు, రేషన్ విధానం ఇంటింటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళు. అలాగే అసలు క్యూ లైన్లు అనేది ఎక్కడ కనపడేవి కాదు. యూరియా కూడా గత 5 సంవత్సరాల్లో
ఎరువులు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు? రైతులకు ఆర్బీకే సెంటర్లు పెట్టి ఒక పరిపాలన చేసి వాళ్ళందరికీ ఏం కావాలో వాళ్ళ మధ్య పెట్టి ఆ రకంగా చేస్తే ఈరోజు రైతులందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి యూరియా అందట్లేదు అని అంటే, లేకపోతే రోడ్డు మీద కూర్చుంటే దాని మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ ఒక ముఖ్యమంత్రి రైతులను పట్టుకుని మీరంతా వాళ్ళందరూ వైసీపీ రైతులు అంట. ఏంది మాటలేంది, లోకం ఏంది? తప్పు అయితే తప్పు సరి చేసుకుంటాము, యూరియా కొరత ఇట్లా అసలు అంటే కేంద్రాన్ని తిట్టలేక తను తిట్టుకోలేక రైతులు నిన్ను వైసీపీ వాళ్ళని తిడుతున్నట్టుగా ఉంది. అసలు ఆయన ఏం చేయాలి? ఆయన మీద కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యేక హోదా అడగాలి, విభజన సమస్యలు అడగాలి, లేకపోతే విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పాలి, లేదంటే రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు పెంచమని అడగాలి, లేకపోతే యూరియా ఇవ్వమని చెప్పని అడగాలి. ఇవన్నీ లేకుండా మాట్లాడకుండా, కేంద్రంలోకి వెళ్ళినప్పుడు అన్ని 50 సార్లు పర్యటించినప్పుడు రైతుల గురించి మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడతారు? పైగా నిన్న క్యాబినెట్ డెసిషన్స్, క్యాబినెట్లో నిన్న ఇందాక ఇసుకది ఏంటి పేరు మారింది, డీసిల్టింగ్ అని చెప్పని ఇసుక దోపిడీ యథాతథంగా చేసుకోవచ్చని క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అలాగే అక్రమ కట్టడాలు, ఇప్పటికే తెలుగుదేశం వాళ్ళు ఊరూరు తిరిగి అక్రమ కట్టడాల దగ్గర, లేకపోతే మామూలుగానే కట్టడాల దగ్గర అంతా కూడా వసూలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ దగ్గర నుంచి రాష్ట్రం అంతా కూడా మళ్ళీ రెండోసారి వాళ్ళ జీవో ద్వారా మళ్ళీ రెండోసారి కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం అంతా కూడా కళ్ళు మూసుకుని 24 గంటలు వైసీపీని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఒక మంచి పరిపాలన అందించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు. క్రిమినల్స్ గురించి కూడా మాట్లాడండి, క్రిమినల్స్ అట్లా లిక్కర్ స్కామ్ గురించి కూడా ఈ రెండు సంక్షిప్తంగా మాట్లాడండి సార్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళకి కోర్టులో బెయిల్ పడుతున్నటువంటి సందర్భంలో, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్న సందర్భంలో ఎవరైతే బెయిల్స్ అప్లై చేశారో వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఏదో జరుగుతున్నట్టు, వాళ్ళు ఏదో ఇంకా కుట్రకు పాల్పడుతున్నట్టు, బెయిల్ మీద వస్తే బయటకు వస్తే ఏదో జరుగుతున్నట్టుగా అక్కడ నేను చూసాం. మనం చెవిరెడ్డి గారి ఇంటికి పోవటము, అంతక్రితం గోవిందప్ప గారి ఇంటికి వెళ్ళటం, అంతక్రితం ధనంజయ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం, ఇట్లా ఊరినే పోలీసులు వెళ్ళటం, హడావుడి చేయడం, ఏదో జరిగిందని పత్రికల్లో రావటము, దాన్ని మళ్ళీ కోర్టులో ఆర్గ్యుమెంట్గా చెప్పడము. అసలు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి బ్యాంక్ అకౌంట్లు లేకపోతే తెలుగుదేశానికి అనుసంధానంగా ఉండి తెలుగుదేశానితో మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు తీసుకొచ్చి సజ్జల భార్గవ్ గారిని అందులో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారంటే అంటే ఏం లేదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి, దీంట్లో పెట్టాలి అని చెప్పని జరుగుతోంది. ఆయన పదే మాట్లాడతారు పులివెందుల క్రిమినల్స్ అని చెప్పని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. క్రిమినల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? స్కిల్ డెవలప్మెంట్ కేసు, డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా రూటింగ్ జరిగినట్టుగా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని గతంలో సంజయ్ గారు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వాళ్ళని పాపం ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అలాగే అమరావతికి సంబంధించినటువంటి భూములు కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగు, అలాగే దాని ఎస్సీ భూములు కాజేసినటువంటిది, ఇట్లా అనేక రకాల కేసులు ఉన్నాయి. క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరి మీద కూడా ఉన్నాయి. అలాగే క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా చేస్తున్నారు, బయట రౌడీజం చేస్తున్నారు, కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి వైసీపీ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత తెలుగుదేశానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్. ప్రభాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సారీ, గుంటూరు నుంచి ప్రభాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. నమస్తే కుమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ 2 విషయాలు ప్రస్తావిస్తాను కుమ్మినేని గారు. ఒకటి, యూరియా గురించి చెప్పారు. యూరియా గురించి అంటే ఎంతసేపు క్యూలో నిలబడుకున్నా ఫలితం లేదు. సబ్సెంటిబుల్ గా యూరియా ఇస్తున్నట్టే అది వరికి మటుకే వాడాలి, మిగతా పంటలకు వాడకూడదు అని చెప్తే ఇచ్చే ఒక రైతుకు ఒక బ్యాగ్ అన్నారు. ఆ ఒక బ్యాగ్ కూడా లేదు. చిత్తూరు జిల్లాలో యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యాన పంటలు ఎక్కువ. ఉద్యాన పంటలకు మామిడి తోటలు కూడా వాటర్ లో కలిపి కూడా స్ప్రే చేస్తారు యూరియాని. అంత యూరియా అవసరం ఉండేటప్పుడు కూడా దాన్ని సబ్సెంటిబుల్ గా ఎక్కడా చేయలేదు. మార్నింగ్ 5:30కు పోయి క్యూలో నిలబడుకుంటే 3 గంటలకు కూడా ఏది ఒక్క మూట కూడా సప్లై ఇవ్వాల ఎవరికి. ఇప్పుడు వస్తుందని ఒక సచివాలయం పరిధిలో 500 మంది రైతులుంటే
40 బ్యాగులు ఇచ్చింది అని చెప్పారు. 40 బ్యాగులు 500 మందికి ఎలా ఇస్తారు? ఎట్లా మిగతా ఇస్తారు? రైతులు ఊరికే ఉంటారు, కిలో గొడవ లెక్కన పడకుండా ఉంటారు. మిగతా రైతు కిలో లెక్కన ఇవ్వాలి, ఒక కిలో లెక్కనివ్వ అలాంటి పరిస్థితి తీసుకొని ఇచ్చారు. సబ్సెంటబుల్ గా ఉంది, అన్ని చేస్తున్నాం రైతుల్ని ఇంత ఇబ్బందులు పడుతుంటే. ఇక రెండో విషయం, నెలకు ముందు చెప్పారు, అంటే జూన్ మాసం ఎండింగ్ లోనే చెప్పారు, మేము 4 రూపాయలు 260 కోట్లు బ్యాంకులోకి వేసేసాము, రైతుల ఖాతాల్లో పడుతుంది 4 రూపాయలని. ఇంతవరకు ఒక్క రూపాయి పడలేదు. మామిడి రైతులదా? మామిడి రైతులు పడలేదా? రూపాయి. అయ్యో. జ్యూస్ ఫ్యాక్టరీ డబ్బులు రాలేదు, గవర్నమెంట్ ఇస్తానన్న 4 రూపాయలు రాలేదు. హలో లక్ష్మణ అని ఎదురు చూస్తున్నారు. రోజు మార్చి రోజు బ్యాంకుల్లో చెక్ చేయడం, ఇంకా పడుతుందని మీకు నమ్మకం ఉందా అని బ్యాంకులు అంటున్నారు. రైట్, ఓకే అండి. ప్రభాకర్ గారు గుంటూరు నుంచి. ప్రభాకర్ నమస్తే అండి. రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన కొత్తలో డిబేట్స్ లో మేము చూస్తుండే వాళ్ళం అండి. అప్పట్లో చెప్పేవాళ్ళు జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా ఇది చాలా తప్పు, మన ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ కాలేజెస్ దాని మీద పెట్టి చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటది, ఈ ఖర్చు ఏదో పెట్టి టీడీపీ వాదన కూడా అదే అప్పట్లో అని చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే మెడికల్ కాలేజెస్ ని మరి ఒక్కళ్ళు కూడా మాట్లాడరు ఏంటండి? ఇది ఏమో కమ్యూనిటీ బేస్ మీదనే మాట్లాడతారేమో అని నాకు అనిపిస్తుందండి. ఈ మాట్లాడటం కూడా ఎవరు మాట్లాడాలంటారు? మేధావులు. అప్పుడు మరి మేధావులు మాట్లాడలేదంటారా? ఎవరు మాట్లాడలేదు కదా ఒక్కళ్ళు కూడా. అప్పుడైతేనేమో రాజశేఖర రెడ్డిని విపరీతంగా విమర్శించేవాళ్ళు, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు కట్టబెడుతున్నారు అని. మరి ఇప్పుడు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. మరి అదే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి. కరెక్ట్. అప్పుడు నిజంగానే నాగేంద్రనాథ్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున చర్చల్లోకి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీని వ్యతిరేకించారు. అయితే ఆ తర్వాత ఆయన కూడా సమర్థించి ఉండొచ్చు కానీ, బట్ అప్పట్లో తెలుగుదేశం వైఖరి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆరోగ్యశ్రీని ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని. ఇప్పుడు మీరు చెప్పినట్టు కాలేజీలే ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి. మరి అయినా కూడా మరి మీరు చెప్తున్నటువంటి అపర మేధావులు ఎవరు మాట్లాడుతున్నట్లేదు. విష్ణు గారు చెప్పండి, టీచర్ల డే ఈ రోజున వారికి అభినందనలు చెబుతూ విద్యా వ్యవస్థ టీచర్ల పరిస్థితి ఏపీలో ఎలా ఉంది సంక్షిప్తంగా మీరు మాట్లాడండి. సార్, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులు ఈ సమాజానికి మార్గదర్శకులు, ఉపాధ్యాయులు ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి వాడు. ఆయన జన్మదినోత్సవాన్ని మార్చుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం టీచర్స్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏ విధంగా రోడ్లు ఎక్కుతూ ఉన్నారో, ఏ విధంగా వాళ్ళ పని భారం పడిపోయిందో. గతంలో కన్నా మేము మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాము అని చెప్పని విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది. నాడు నేడుని తీసి పక్కన పడేశారు. ఈరోజు విజయవాడ సంబంధించినటువంటి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అనేక రకాలైనటువంటి పనులు నాడు నేడులో దాదాపుగా 70-80% పూర్తయ్యి సంవత్సరన్నర కాలంగా 164 క్లాస్ రూములు ప్రపోజ్ చేస్తే మేము డబ్బులు వస్తే ఈ సంవత్సరన్నర కాలంగా దాంట్లో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అలాగే ఉపాధ్యాయులకి కూడా కొంతమంది ఉపాధ్యాయులు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలోను 2-3 ప్రాంతాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇది చాలా విపరీతమైనటువంటి ధోరణిలో ఉపాధ్యాయుల మీద ఇబ్బంది పెడతా ఉంది. అలాగే ఒక భ్రష్టు పట్టించారు విద్యా వ్యవస్థని, భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. గొప్ప విశేషం ఏంటంటే రోజు చంద్రబాబు గారు ఏదో ఉపన్యాసం ఉంటుందండి, అది విశేషం. రైట్, ఫైనల్గా తిలక్ గారు మీరు కూడా సంక్షిప్తంగా అభినందనలు చెప్తూ ఒక మాట మాట్లాడితే క్లోజ్ చేద్దాం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు శుభాకాంక్షలు చెప్పడం, అభినందనలు, ఆయన ఫోటోకి దండేటివి కాదండి. ఆయన చెప్పిన వాటిని ఆచరిస్తే ప్రభుత్వం అప్పుడు సమంజసంగా ఉంటుంది. అలా కాకుండా ఆయన ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం చేసి అక్కడ పార్కులు నిర్మాణం చేసి జగన్ గారి మీద కోపంతో ఆ పార్కును నిర్లక్ష్యం చేస్తూ అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్తే అంబేద్కర్ గారు అంటే గుర్తుకొచ్చింది. కోనసీమలో మొన్న ఒక సిఐ గారు చెప్తున్నారు కులాల మధ్య ద్వేషాలు పెంచుతున్నారంట. అక్కడ అంబేద్కర్ పేరు తీసేసి కళ్యాణ్ సీఎం అని ఇట్లా పెడుతున్నారంట. మహేష్ బాబు సినిమా వస్తే బాబు సీఎం అని పెడుతున్నారంట. ఏంది అరాచకం? ఇటువంటి వాటిని కూడా కంట్రోల్ చేయాలి కదా. మీరు చెప్తే గుర్తుకొచ్చింది ఇప్పుడు. రైట్, కంప్లీట్ చేయండి. గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్ల మీదకి రైతులు ఎందుకు రాలేదు?
ఆర్బీకే వ్యవస్థని రైతులకు ఏం కష్టం చేసింది, ఏ నష్టం చేసింది అని తొలగించారు. అవును, ఇవాళ రైతు రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది? ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. రైట్. ఓకే, తిలక్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.